children, good morning Nana. How are you? I hope you are all fine. So Nana, manamu we are discussion 10th chapter Nana, emergency of a kingdoms and republics guరించి discussion చేసుకుంటున్నాము. And yesterday one of the part we are discussion cities of Mahajanpadas గురించి yesterday we are discussion some part Nana. So remainder part today we are discussion cities of Mahajanpad. మరి మహాజాన్పాడ్స్ లో ఉన్న ఏంటది మనం కనుక చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ సిటీస్ కనుక చూసినట్టయితే మరి అదేవిధంగా అక్కడ థింక్ మనం కనుక ఆలోచించినట్లయితే అక్కడ ఏ టైప్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారు, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది నేను క్లాస్లో సమ్ పార్ట్ వీఆర్ డిస్కషన్ అని టుడే వీఆర్ డిస్కషన్ బ్రీఫ్లీ. ఓకేనా? సిటీస్ ఆఫ్ ఏ దోస్ ఏ టైమ్స్, ఆ రోజులలో సిటీస్ ఎలా ఉన్నాయంట మా కాలంలో. సో లైక్ టుడే వర్ ఏ నేమ్లీ ఇన్హాబిటెడ్ బై ద పూర్ వర్కర్స్. మరి ఇన్హాబిటెడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఇన్హాబిటెడ్. ఓకేనా? సో ఇన్హాబిటెడ్ అంటే మనము సో హూస్ పీపుల్ లివ్ ప్రాపర్లీ దేర్. సో ప్రాపర్లీ ఎవరైతే సో lived properly lived people, those people are called inhabited people. ఎవరైతే అక్కడే కొన్ని వేల సంవత్సరాలు కానీ అక్కడే వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క అలవాటు ప్రకారం వాళ్ళ యొక్క ఆచారం అక్కడే ఉంటున్నారో ఆ పీపుల్ ఏమంటారని ఇన్హాబిటెడ్ బై ద సో పూర్ వర్కర్స్. ఇన్హాబిటెడ్ పీపుల్ అంటారు. అండ్ వాళ్ళు సో పూర్ వర్కర్స్ చాలా పేద వర్కర్లు అనమాట. వర్కర్స్ అంటే కూలీలు అనమాట. ఓకేనా? అదేవిధంగా సో ఆఫ్ దెమ్ వర్ ఏ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్ వైల్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఏ క్రాఫ్ట్ పర్సన్ హూ మేడ్ ఏ గూడ్స్ ఫర్ సేల్. మరి అదేవిధంగా సమ్ ఆఫ్ దెమ్ అక్కడ ఏంటది కొంతమంది సమ్ ఆఫ్ దెమ్ కొంతమంది స్లేవ్స్ ఉన్నారు. ఓకేనా? సమ్ ఆఫ్ దెమ్ స్లేవ్స్ అంటేనా సో అక్కడ వాళ్ళు ఏంటంటే బానిసగా వర్క్ చేయడం, బాగా కష్టపడి శ్రమించి చేయడం. అండ్ అదేవిధంగా సమ్ పర్సన్స్ ఆర్ దే సర్వెంట్స్ కొంతమంది ఏమో సర్వెంట్స్. అండ్ ఎట్ ఏ సేమ్ టైం నానా సో ఇంకా ఎవరున్నారు? స్లేవ్స్ అండ్ వైల్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ క్రాఫ్ట్ పర్సన్స్ అంటే ఎవరున్నారా? సో క్రాఫ్ట్ పర్సన్స్ అంటే మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి సో తనలో ఏంటది ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తులు అంటే తన వృత్తుల ఎవరైతే తమ ఆక్యుపేషన్ ప్రొఫెషన్ ప్రకారం వాళ్ళ యొక్క విధిగా వాళ్ళ వర్క్ను చేస్తున్నారో వాళ్ళని క్రాఫ్ట్ పర్సన్స్ అని అంటారనమాట. మరి క్రాఫ్ట్ పర్సన్స్ హూ మేడ్ ఏ గూడ్స్ ఆఫ్ ఏ సేల్. మరి అదేవిధంగా హూ మేడ్ గూడ్స్ ఆఫ్ ఫర్ సేల్, వాళ్ళు తయారు చేసిన వాళ్ళు తయారు చేసిన గూడ్స్ సరుకుంది కదా ఫర్ ఎ సేల్, వాటిని అమ్మడం అనమాట. వాట్ డిడ్ దే మేక్? మరి వాళ్ళు ఏం చేస్తారు? దే మేడ్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఫైన్ ఫోర్ట్స్. మరి వాళ్ళు ఏం చేస్తారంట? దే మేడ్ బ్యూటిఫుల్ ఫార్ట్స్. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? అందమైన సో కుండల్ని తయారు చేస్తున్నారు, ఫార్ట్స్. ఓకేనా? దే మేడ్ బ్యూటిఫుల్ ఫార్ట్స్. ఓకేనా? వాళ్ళు అందమైన కుండలు తయారు చేస్తున్నారు. విచ్ వర్ ఇన్ ఏ గ్రేట్ డిమాండ్ ఇన్ ఆల్ ద గ్రేట్ టౌన్స్. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. గ్రేట్ టౌన్స్ అంటే పట్టణాలలో దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ధర ఉంటుంది అనమాట. ఓకేనా? దే wove fine cloth which were bought by the rich people of their Mahajanpadas also. మరి అదేవిధంగా వాళ్ళు ఇంకేం చేస్తారమ్మా? ఇంకా ఏం చేస్తున్నారు? wove fine clothes. ఇంకా మనం కనుక మహాజాన్పాడ్లో చూసినట్టయితే ఫైన్ క్లాత్స్ విచ్ వర్ బాట్ బై రిచ్ పీపుల్ ఆఫ్ ద మహాజాన్పాడ్స్ ఆల్సో.
మరి ఈ మహాజనపదాస్లో రిచ్ పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఎక్కువగా సో ఎక్కువ ప్రైస్కి ఎక్కువగా ఏవైతే బట్టలు వేసారో వాటిని ఎక్కువ ధరకి అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దే మేడ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ జ్యువెలరీ అండ్ ఇదే విధంగా ఇంకా వీళ్ళు దే మేడ్ ఇంకేం తయారు చేస్తున్నారు, దే మేడ్ గోల్డ్ అండ్ గోల్డ్ ఇంకేం తయారు చేస్తున్నారు అన్న, సిల్వర్ గోల్డ్ అండ్ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే మేడ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ జ్యువెలరీ. ఇంకేం తయారు చేస్తున్నారన్నా, జ్యువెలరీ. సో వీళ్ళు ఇంకా వాటితో పాటు అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ జ్యువెలరీ ఆల్సో అన్నమాట. ఓకేనా. జ్యువెలరీ దే మేడ్ ఏ వెజిల్స్ అండ్ టూల్స్ అండ్ బ్రోన్స్ అండ్ కాపర్ అండ్ ఐరన్. వాటితో పాటు ఇంకేం చేస్తున్నారమ్మా, సో దే మేడ్ ఇంకేం తయారు చేస్తున్నారు వాళ్ళు, సో దే మేడ్ వెజిల్స్ ఆల్సో. They made vessels and tools, bronze, copper and iron. సో వాటితో పాటు నేను ఇంకా దే మేడ్ వెజిల్స్ గిన్నెలు, టూల్స్ సో వస్తువులు పరికరాలు ఫర్నిచర్. సో బ్రోంజ్ అనేది ఒక దినుసులు కరిగించడానికి ఉపయోగించేది అనేది బ్రోంజ్, కాఫర్ అండ్ ఐరన్ ఇవన్నీ కూడా ఇంక వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. అండ్ దే మేడ్ ఏ వుడెన్ కార్డ్స్ అండ్ ఫర్నిచర్. ఇంకా వీళ్ళు చెక్కతో తయారు చేయబడిన క్రాఫ్ట్ సో కార్డ్స్ అండ్ ఫర్నిచర్. ఇంకా కార్డ్స్ అంటే ఎడ్ల బండ్లు అవి కూడా ఫర్నిచర్ మనకి కావాల్సిన ఫర్నిచర్ సామాన్లు కూడా తయారు చేస్తారు. దేర్ వర్ ఆల్సో ఇన్మెమొరబుల్ సో అదర్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ లైక్. ఇంకా మనం కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా లెక్క పెట్టడానంతగా అదర్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్. ఇంకా మనం ఒక ప్రొఫెషన్ అంటే వాళ్ళ యొక్క వృత్తులు చాలా వృత్తులు ఉన్నాయంట. లైక్ సోల్జర్స్, అకౌంట్స్, మాసోన్స్, హార్స్ ట్రైనర్స్, స్వీపర్స్ అండ్ వాటర్ క్యారీస్, వుడ్ అండ్ వివరీ సో కార్బోవర్స్. ఇంకా ఇంతమంది కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళతో పాటు ఇంకా వీళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకేనా. ఇంకా సో వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ బట్టి సో ప్రొఫెషన్స్ సో professionals. So some professionals are there nana like soldiers, like a soldier, accounts, soldiers like a accounts, masons like a masons and so horse trainers and so sweepers and water carriers, so water carriers and craft person and wood and weavery and so carvers are also there. These are some professionals are there: soldiers, accounts and masons and horse trainers, sweepers
అండ్ సో వుడ్ అండ్ వివరీ సో కారివర్స్ ఎక్సెట్రా మొదలైన వాళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క ప్రొఫెషన్ ప్రకారం వీళ్ళు సో వృత్తి ప్రకారం వీళ్ళు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఆఫ్ ఆల్ ద థింగ్స్ మేడ్ బై ద సో క్రాఫ్ట్ పర్సన్స్. మరి ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారా? క్రాఫ్ట్ పర్సన్సే కదా. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారంటే సో క్రాఫ్ట్ పర్సన్స్ ఎవరైతే ఒక వృత్తిలో నైపుణ్యం కలిగి ఉంటారో ఆ పనిని వీళ్ళు ఎంతో చాకచక్యంగా నైపుణ్యంతో శిల్పి కదా పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళంతో చాకచక్యంగా పనిచేయడం అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితేనా సో లైక్ ఓన్లీ ఫ్యూ ఆర్టికల్స్ కొంతమంది సమ్ ఆర్టికల్స్ ఆర్ దే లైక్ ఏ పోటర్స్ అంటే కుండలు తయారు చేసేవాళ్ళు, బ్రిక్స్ ఇటుకలు తయారు చేసేవాళ్ళు, ఐరన్ ఇనుము అండ్ కాపర్ ఆబ్జెక్ట్ హ్యావ్ ఏ సమ్ అవుట్ ఇన్ ఏ సో ఎక్స్కేవెన్సెస్. కొంతమంది ఇంకా సో ఎక్స్కేవెన్సెస్ ఆర్ దేర్. వి ఆల్సో నో అబౌట్ దెమ్ ఫ్రమ్ ద బుక్స్ రిటర్న్ ఇన్ ద టైమ్స్. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ గురించి కొన్ని బుక్స్లో కూడా రాయటం అనేది జరిగిందమ్మా. హియర్ హ్యావ్ ఏ సమ్ ఫిగర్ ఆర్ దేర్ ఫిగర్ 10.1 సో పెయింటెడ్ ఏ గ్రేవేర్. మొత్తం కూడా గ్రేవేలో ఉంది నాన్న. సో గ్రేవే ప్లేట్స్ అండ్ బౌల్స్ గిన్నెలు అండ్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇక్కడ ఎక్కువ కామన్గా వెజిల్స్ దేంతో తయారు చేస్తారంటే అవుట్ ఆఫ్ ఏ సో పెయింటెడ్ గ్రేవేర్ ఎక్కువ గ్రేవేర్తోనే తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఇవి మొత్తం కూడా ఎలా ఉన్నాయి? బూడిద కలర్లో ఉన్నాయి నాన్న. సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ టు ద టచ్. అవి తయారు చేయడానికి ఎలా ఉంటాయి? ఎక్స్ట్రీమ్లీగా ఉంటాయి. దీస్ వర్ ఏ ఫౌండ్ బిఫోర్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ మహాజాన్పడాస్కి ముందస్తుగానే వీటిని కనుగొనడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో దే వర్ ఏ గ్రేట్ ట్రేడర్స్ who purchased the produce of the craft person and griha parties and sold them in a distant lands at the hook profit. మరి వీళ్ళు దే వర్ ఏ గ్రేట్ ట్రేడర్స్. ఇక్కడ చాలా గొప్ప ట్రేడర్స్ అంటే ఎవరైనా చెప్పుకున్నా గొప్ప వర్తకులు ఉన్నారు కదా. హూ పర్చేజ్ ఎవరైతే కొనుగోలు చేస్తారు ఏది వీళ్ళు ఏదైతే ఉత్పత్తి చేశారని ఆఫ్ ద క్రాఫ్ట్ పర్సన్స్ ఏదైతే మేబీ ఒకవేళ అక్కడ మేబీ ఫోర్ట్సే కానివ్వండి లేకపోతేనేమో ఇంకా ఫుడ్ ఫర్నిచరే కానివ్వండి అండ్ ఇంకా సో ఫ్లవ్ కానివ్వండి ఎక్సెట్రా ఫర్నిచర్ ఏదైతే ఉందో దీన్నే సో ఏంటది గృహ పార్టీస్ ఆఫ్ సోల్డ్. వీళ్ళు ఎవరైతే ల్యాండ్ లోడర్స్ కానీ వీళ్ళు అమ్ముతారు కదా. సోల్డ్ అంటే అమ్మడం. సో డిస్టరెక్స్ ల్యాండ్స్ ఎట్ ద హూక్ ప్రాఫిట్. దీనివల్ల చాలా హూక్ ప్రాఫిట్ అంటే చాలా పెద్ద లాభం వస్తుంది అనమాట. ఓకే. దే ఆల్సో బాట్ ద స్పెషల్ సో ఆర్టికల్స్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ అండ్ సోల్డ్ దెమ్ ఇన్ దేర్ ఓన్ మహాజాన్పాడస్. వీళ్ళ సొంత ప్రాంతమైన మహాజాన్పాడస్లో వీళ్ళు తయారు చేసిన ఫర్నిచర్ ఏదైతే ఉందో అది తమ సొంత ల్యాండ్కి తీసుకొచ్చి ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని అమ్మడం అనేది జరుగుతుందన్న. స్పెషల్ ఆర్టికల్ ప్రత్యేకంగా ఉంటాయి అండ్ అదేవిధంగా సో వీటిని ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. దే టుక్ అండ్ సో మర్చండైజ్ ఇన్ ఏ కార్వాన్స్. మర్చండైజ్ అంటమ్మా వర్తకపు సరుకు. ఏదైతే సరుకు అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చారో దాన్ని ఏమంటారంటే మర్చండైజ్. ఓకేనా. ప్రొడక్ట్ ఉత్పత్తి అని అంటారు అనమాట. గూడ్స్. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఏదైతే సరుకు ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మటానికే కదా తీసుకొచ్చింది. ఎస్ఆర్నో ఇది ఎప్పుడునా మహాజాన్పడాస్ వాళ్ళ సొంత గ్రామమైన వాళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా సో మర్చండీస్. సో ఇది ఏంటంటమ్మా సో మర్చండైజ్ అంటే ఇది వర్తకపు సరుకు. మర్చండైజ్ అంటే వర్తకపు సరుకు. ఓకేనా. ఈ వర్తకపు సరుకు ఏదైతే ఉందో అమ్మ ఇది సో వర్తకపు సరుకు ఎక్కడ ఉంది? సో కార్వాన్స్. ఓకేనా. ఇక్కడ ఏంటది నాన్న? కార్వాన్స్.
సో వీళ్ళు ఈ కార్వాన్స్ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద బండి అనమాట. అంటే వీళ్ళు ఏదైతే గూడ్స్ సరుకు ఉందమ్మో దాన్ని అమ్మడానికి అనుకూలంగా ఉండడానికి పెద్ద పెద్ద కార్వాన్స్, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కదా, పెద్ద బండి అనమాట. సో విత్ ఏ లార్జ్ మెంబర్ ఆఫ్ యానిమల్స్ లైక్ ఆక్సన్, ఇవి పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి. ఆక్సన్ లైక్ ఎద్దులు, అది బాగా ఎద్దు ఉంటుంది కదా వాటిని. సో ఎడ్ల బండి కట్టి వర్తకపు సరుకు ఏదైతే ఉందో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుపోవడం ట్రావెల్ పర్పస్గా ఉపయోగిస్తారనమాట. అండ్ లైక్ ఏంటది యానిమల్స్ లైక్ ఆక్సన్, డాంకీస్ అండ్ క్యామెల్స్ అండ్ camels, these are used so and trade purpose and goods purpose. So they trade వాటి పర్పస్ ఎద్దులని, గాడిదలని, క్యామెల్స్ని ఉపయోగిస్తారనమాట. ఓకేనా నాన్న? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. టుమారో విల్ బి కంటిన్యూషన్. టుమారో ఆల్సో we are discussing నాన్న cities of Mahajanapads, remainder some parts are there. We are discussing some part and king's army and taxes. మరి రాజులు ఏ విధంగా పన్ను విధించారు అది రేపటి క్లాస్లో మేము డిస్కషన్ చేసుకున్నాం. సో సమ్ హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కానీ హార్డ్ వర్డ్స్ రాయండి, చాలా క్రిటికల్గా ఉన్నాయి. డిక్షనరీ ప్రిపేర్ చేస్తే హార్డ్ వర్డ్స్ రాసి సెండ్ చేయండి. ఓకేనా? బాయ్.